జగిత్యాల జిల్లా కోరుట్ల పురపాలక సంఘంలో చెత్త వ్యాన్పై పనిచేస్తున్నటువంటి చిట్యాల మహేష్కు చెంపదెబ్బ. ఆసుపత్రిలో పనిచేసే ఏఎన్ఎం తన ఇంటి సమీపంలోని చెత్త వ్యాన్పై పనిచేసే వ్యక్తిపై ఏఎన్ఎం 2 ఉద్యోగి మాధురి చెంప పగలగొట్టింది. ఇక తెల్లవారుజామున ఓ వ్యక్తి చెంపపై కొట్టడంతో నగరంలో పెనుసందడి నెలకొంది. ఇక నేను డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ వర్ధంతి. మరోవైపు నగరంలో మున్సిపాలిటీలో క్లీనింగ్ పనులు చేస్తున్న ఓ వ్యక్తి చెంపదెబ్బ కొట్టిన మహిళపై చట్టరీత్యా చర్యలు తీసుకోవాలని కోరుట్ల నుంచి నిజామాబాద్ వెళ్లే రహదారి కొద్దిసేపు నిరసన తెలిపారు. ఈ నిరసనలో సుతారి రాములు, తిరుపతి నాయక్ కూడా పాల్గొన్నారు. ఇక పోలీస్ స్టేషన్కు చేరుకొని ఫిర్యాదు చేశారు. మేడం వేసుకుపోయేందుకు ఛాన్స్ లేదు. తుక్కు 2-3 రోజులే బండి రాక తర్వాత తీసుకుపోతామంటే ఇలా పొద్దున తుక్కు పోసుకునేందుకేనాం కాల్ చేసేదానికి పోతే కుమ్మలు వేసుకుపోదాం అనుకుంటే ఆడ కుమ్మలు తీసుకుపోయి అలా పిల్లాడు వేరే జాగాలో వారేసిండు. బాబు గీడెందుకు వారేసినావు, మేము వేసుకోపోమంటే అంటే మేము ఏమనలే చక్కగడికి వెళ్ళొచ్చినాక అలా మేడంకి ఏమని చెప్పినేమో తెలియదు. మేడం కోపం కొద్దొచ్చి నా మీకు లొల్లికి వచ్చి నా చేతి దొరకట్టు కొట్టింది. వేసుకుపోతాం మేడం ప్లీజ్ మేడం చెప్పంగానే కూడా దండం పెడతానని కూడా మింగలేదు, దొరకట్టు కొట్టింది. ఉండే నిన్న వేసుకోపోలే, ఇవాళ పోయినాం వేసుకోపోదామని పోయే వరకు లేవు. వాళ్ళ ఇంట్లో పని మనిషిని రాము ఈ కొమ్మలు తీసేసినావు అంటే ఎక్కడ వేసినావు అంటే అక్కడ వేసినా అన్నాడు. అన్నమని మేము చక్కగా వెళ్ళొచ్చి ముంగట డబ్బాలు పోసుకొని ఆయన పోయి ఇంట్లో ఏం చెప్పిండేమో తెలియదు. ఇంట్లోకి వెళ్ళి వచ్చింది, ఇంట్లో డిస్కషన్ చేసింది, గొడవ చేసింది. రైట్ రారన్న మళ్ళీ ఇటు చక్కగా వెళ్ళొచ్చింది, మేము డబ్బాలు పోసుకున్నాం. మళ్ళీ ఇంట్లోకి అయింది, మళ్ళీ ఏమనుకున్నదేమో మళ్ళీ బయట గురికొచ్చి చేతి దొరకచ్చి చెంప మీద కొట్టింది. ఆగుమన్నా అని ఆవులేదు.